హలో ఫ్రెండ్స్, నేనైతే మా ఇంట్లో ఒకటైతే రెడీ చేసిన ఈ లిక్విడ్ కోసం అయితే మీరు చూడండి ఏమేమి తీసుకున్నా అనేది. ఇదిగోండి, కొన్ని అయితే గులాబీ పూలు తీసుకొచ్చి వాటి రేకులన్నీ కూడా ఇలా విప్పి మిక్సీ గిన్నెలో అయితే వేసిన తర్వాత వీటిని మంచిగా మిక్సీ వేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇదిగోండి, మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇట్లా వచ్చింది. వాటర్ అయితే కొన్ని యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు. ఇదిగోండి, దీన్ని ఒక స్ట్రైనర్ అంటే జాలితోటి ఇదిగోండి ఇట్లా వడబోసుకోవాలి. వడబోసుకున్న తర్వాత మనకు ఒక లిక్విడ్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఈ లిక్విడ్ మొత్తం నేను కొంచెం కూడా వేస్ట్ కావద్దని నా బలమంతా ఉపయోగించి మరి దాన్ని మొత్తం పిండేసిన. ఇదిగోండి, ఇది చూపిస్తున్నా కదా, ఇదైతే మనకు పూజా స్టోర్లో దొరుకుద్ది. దీన్ని అయితే జవ్వాదు అంటారు. ఈ జవ్వాదు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇదిగోండి, ఇవైతే కర్పూరం చూపిస్తున్నా కదా మీకు. ఇది అయితే క్యాంఫర్. ఈ క్యాంఫర్ని అయితే కొన్ని బిళ్ళలు అయితే మంచిగా నేను స్మాష్ చేసుకున్నా. ఇదిగోండి, ఇవి ఇందులో వేసుకున్నా చూడండి. ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది చూడండి. అయితే ఈ క్యాంఫర్ బదులు మనకు పచ్చకర్పూరం అని కూడా ఉంటుంది, ముద్ద కర్పూరం అని, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు. కానీ ఇదేంటంటే ఇదిగోండి, ఈ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఇప్పుడు నేనైతే ఇదిగోండి కోలిన్ బాటిల్. ఇదైతే మంచిగా కడిగి పెట్టేసాను నేను ఆల్రెడీ. ఇది స్ప్రే బాటిల్ లాగా యూజ్ అవుతుందని నేను ఎప్పుడో దాచిపెట్టిన, దాన్ని అయితే ఇప్పుడు యూజ్ చేద్దామని తీసుకున్నా. ఇదిగోండి, ఆ లిక్విడ్ మొత్తం కూడా ఇట్లా పోసేసుకున్నా మొత్తం. ఇది రూమ్ ఫ్రెషనర్కి అయితే సూపర్గా పనిచేస్తుంది. నాకైతే చాలా నచ్చింది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి.